హాయ్ ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఏంటో మా మగవాళ్ళ బ్రతుకు ఇలా అయిపోయింది అని అనుకుంటూ ఉంటాడు భర్త. ఇప్పుడు నీకు ఏం నొప్పో అని అడుగుతుంది భార్య. నా నొప్పి మాట కాసేపు పక్కన పెట్టు, తల్లికి పిల్లానికి ఎంత తేడా ఉందో కదే అని అంటాడు భర్త. పెద్ద పెద్ద తేడాలేం లేవు, చాలా చిన్న ఉన్నాయండి. తల్లి కంటాది, భార్య కొంటాది అని సమాధానం ఇస్తుంది భార్య. అబ్బా, ఏమి చెప్పినావు? చెట్లు ఆక్సిజన్ ఇస్తాయి కదే, 2 చెట్లు పెంచవచ్చు కదా ఖాళీగా ఉండకపోతే అని అంటాడు భర్త. అవునండి, చెట్ల వల్ల ఆక్సిజన్ వస్తుంది నిజమే, కానీ పేషెంట్లకు ఆక్సిజన్ అందకపోతే ఆక్సిజన్ సిలిండర్లను పెడతారు కదా, అవి పెట్టకపోతే పేషెంట్లను అడవిలో వదిలేస్తే ఫ్రీగా ఆక్సిజన్ ఎక్కుతుంది కదా అని అంటుంది భార్య. సర్లే, నీతో నాకు వాదన ఎందుకు, నీ స్నానం చేసుకొని వస్తాను అని బాత్రూంలోనికి వెళ్తాడు భర్త. ఏమే, టవల్ మర్చిపోయాను, కొంచెం ఇవ్వు అని అడుగుతాడు భర్త. ప్రతిరోజు మీకు బాగా అలవాటు అయిపోయింది టవల్ మర్చిపోవడం. ఇప్పుడు నేను టీ పెట్టాలి, టీ అనే పెట్టనా, మీకు టవల్ అనే ఇవ్వనా అని తిట్టుకుంటూ టవల్ ఇస్తుంది భార్య. ఏమే, నేను టవల్ అడిగి తప్పు చేశానా, నిన్ను పెళ్లి చేసుకొని తప్పు చేశానా? ఏదో టవల్ అడిగాను పాపానికి, ఈ పిల్ టవల్ అంత స్టోరీ చెప్తున్నావు అని అంటాడు భర్త. అసలు మీ దృష్టిలో భార్య అంటే ఎవరు అని అడుగుతుంది భార్య. కలిసి బ్రతకలేము, విడిచి ఉండలేము, అదేనే భార్య అంటే అని అంటాడు భర్త. నోరు మూసుకొని టిఫిన్ తెచ్చాను తినండి అని అంటుంది భార్య. ఇందులో ఉప్పు ఎక్కువయింది అని అంటాడు భర్త. నేను ముందే చెప్పానా నోరు మూసుకొని తినండి అని అని అంటుంది భార్య. ఓసిని, ఉప్పు ఎక్కువైందని చెప్పే స్వేచ్ఛ కూడా లేదే మా మగవాళ్లకు, నాకు ఈ ఇంట్లో విలువే లేదు అని అంటాడు భర్త. స్వేచ్ఛ నీకు కాదు నాకు లేదు అని తిప్పుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది భార్య. ఇది జోక్ కాదండి. అబ్బాయి పేరు రమేష్. రమేష్ చాలా రోజుల నుండి రమ్య అనే అమ్మాయిని లవ్ చేస్తాడు. రమ్య చుట్టూ తిరిగి తిరిగి కాళ్ళు అరిగిపోతాయి, కానీ రమ్య మాత్రం ఒప్పుకోదు. రమేష్ ఎంతలా లవ్ చేస్తాడంటే రమ్య అడిగితే తన ప్రాణాలైనా ఇస్తాడు, అంతలా లవ్ చేస్తాడు. ఒకరోజు రమ్య ఒప్పుకోవడం లేదు అని రమ్య వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడతాడు. నాకు రమ్య అంటే చాలా ఇష్టం, నాకు భూమి ఉంది, మంచి ఇల్లుంది, నాకు ఉద్యోగం కూడా ఉంది, నేను మీ అమ్మాయిని చాలా బాగా చూసుకుంటాను, మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను అని అంటాడు రమేష్. ఆ మాటలన్నీ విన్న రమ్య వాళ్ళ తల్లిదండ్రులు, మనం మా అమ్మాయిని ఎవరికిచ్చి పెళ్లి చేయాలన్నా ఇల్లు ఉద్యోగం ఉండాలి అని ఆలోచిస్తాం కదా, ఈ అబ్బాయికి అన్నీ ఉన్నాయి, మనం రమ్యని ఈ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేద్దాం అని రమ్యకు చెప్పకుండా రమ్య వాళ్ళ తల్లిదండ్రులు రమేష్కి మాట ఇస్తారు. ఆ మాటలకు రమేష్ చాలా సంతోషంగా ఇంటికి వెళ్తాడు. రమ్య ఇంటికి రాగానే పెళ్లి గురించి చెప్తారు రమ్య తల్లిదండ్రులు. రమ్య ఒప్పుకోదు, చస్తా అని బెదిరిస్తారు. అప్పుడు రమ్య తల్లిదండ్రుల మాట కాదనలేక పెళ్లికి ఒప్పుకుంటుంది. పెళ్ళి అయిపోయింది. ఒక 6 నెలలు అన్యోన్యంగా ఉంటారు. అప్పటి నుండి వాళ్ళిద్దరి మధ్య గొడవలు. ఎంత సర్దుకుందా అన్నా రమ్య చిన్న చిన్న వాటికి గొడవ పడుతూ ఉండేది. రోజు గొడవ పడడం కంటే విడిపోవడం మంచిది అని ఇద్దరు అనుకొని కోర్టుకి వెళ్తారు. మీరు 6 నెలలు కలిసి ఉండండి, అప్పటికి విడిపోవాలి అని అనిపిస్తే విడాకులు ఇస్తాను అని అంటాడు జడ్జి. అలా 6 నెలలు గడిచిపోతాయి. జడ్జి అడుగుతాడు, కలిసి ఉంటారా రమ్య అని. రమ్య లేదు, మేం విడిపోతాం అని అంటుంది. రమేష్కి ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోతాడు. ఎందుకంటే తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన అమ్మాయి దూరం అయిపోయింది అంటే ప్రాణం పోతున్నట్టు అనిపిస్తుంది కదా, అందుకే మౌనంగా ఉండిపోతాడు. విడాకులు వచ్చేస్తాయి, ఇద్దరు విడిపోతారు. రమ్య చాలా హ్యాపీగా ఉంటుంది, రమేష్ మాత్రం బాధపడుతూ ఉంటాడు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. చాలా రోజుల తర్వాత రమ్య రమేష్కి ఎదురు పడుతుంది. రమ్య హ్యాపీగా కనిపిస్తుంది. తన పక్కన ఎవరో తనకు క్లోజ్గా ఉండడం చూసిన రమేష్ ఇంకా కుమిలిపోతాడు. ఎవరా అబ్బాయి, తనతో ఎందుకు అంత క్లోజ్గా ఉన్నది అని ఒకటే ఆలోచనతో సతమతం అవుతాడు. ఇంకా ఉండలేక రమ్యను అడుగుతారు, ఎవడా అబ్బాయి అని.
అప్పుడు రమ్య అతను నేను పెళ్లి చేసుకోబోయే అబ్బాయి అని సమాధానం చెప్తుంది. ఇంతలా నన్ను ఎలా మర్చిపోయావు రమ్య? నేను నీకు ఒక్కసారి కూడా గుర్తు రాలేదా అని అడుగుతాడు రమేష్. అసలు నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. మా అమ్మా నాన్న బాధపడలేక నిన్ను నేను పెళ్లి చేసుకున్నాను. ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాం కాబట్టే ఎక్కువ రోజులు కలిసి ఉండలేకపోయాం. ఇప్పుడు నేను ఇష్టపడే వాణ్ణి పెళ్లి చేసుకోబోతున్నాను అని సమాధానం ఇస్తుంది రమ్య. ఆ మాటలు విన్న రమేష్ గుండె అక్కడే ఆగిపోయినంత పని అవుతుంది. నేను ఏం తప్పు చేశాను? ప్రేమించడం నేను చేసిన తప్ప? ఎంతో ఇష్టపడి అందరినీ ఒప్పించి పెళ్లి చేసుకున్నాను. కానీ ఆ అమ్మాయి మనసులో నేను ఉండలేకపోవడం నా దురదృష్టం అని మనసులో అనుకుంటూ ఉంటాడు రమేష్. రమ్య ఎవరైనా పెళ్లి చేసుకోబోతున్న రోజు రానే వచ్చింది. నా అనుకున్న పిల్ల నన్ను విడిచి ఎవరినో పెళ్లి చేసుకుంటుంది. ఒక్కసారి ఆ అమ్మాయిని చివరిసారిగా చూద్దాం అని పెళ్లి మండపానికి బయలుదేరాడు రమేష్. రమేష్కి యాక్సిడెంట్ అవుతుంది. చివరి శ్వాసతో కొట్టుమిట్టు ఆడుతున్నాడు. శ్వాస విడిచే చివరి క్షణంలో రమేష్ నోట ఒకటే మాట. కాసేపటిలో అమ్మాయి పెళ్లిపీటల మీదకి వెళ్తుంది. నేను నలుగురు భుజాల మీదకి వెళ్తాను. కాసేపటిలో అమ్మాయి తల మీద తలంబ్రాలు. నాకు మా అమ్మ చివరిగా తలంటు పోస్తుంది. కాసేపటిలో అమ్మాయి మెడలో తాళి, నా మెడలో పూలదుండ. కాసేపటిలో అమ్మాయికి కొత్త తోడు రాబోతుంది. నేనేమో అన్ని బంధాలను విడిచిపెట్టి ఒంటరి వాడిని అవ్వబోతున్నా అని తుది శ్వాస విడిచిపెడతాడు రమేష్. ఒక అమ్మాయి అయినా ఒక అబ్బాయి అయినా సరే, ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కానీ పెళ్లి చేసుకున్న వాళ్లకు మాత్రం ఖచ్చితంగా ఇష్టం ఉండాలి. ఎందుకంటే చివరి వరకు కలిసి ఉండేది వాళ్ళు మాత్రమే. పిల్లలు కూడా వాళ్ళతో కలిసి ఉండరు. భార్యకు కష్టం వస్తే భర్త చూసుకోవాలి, భర్తకు కష్టం వస్తే భార్య చూసుకోవాలి. ఎన్ని తిట్టుకున్నా కొట్టుకున్నా అందులో ప్రేమను మాత్రమే చూడాలి. ఒకసారి నీకు నువ్వు ఒక లేఖ రాసుకో. నువ్వంటే ఏంటో నీకు తెలుస్తుంది. ఎలా ఉన్నావు? అందరిలో నవ్వుతూ ఉన్నావా? బాగున్నా అని చెప్పుకుంటూ బాధను దిగమింగుకుంటున్నావా? ఎందుకు ఈ నటన? కేర్ చేసేవాళ్ళు లేరా? ఉన్నా పట్టించుకోవడం లేదా? ఎందుకు అన్నింటి గురించి ఆలోచిస్తూ నీ మనసును గాయపరుస్తున్నావు? ఏదో చెయ్యాలి అనుకుంటున్నావు, ఏదీ చెయ్యలేక ఆగిపోతున్నావు. నీలే నువ్వే ఎన్ని రోజులని బాధపడతావు? బాధపడే టైం అయిపోయింది. ఇక అలసిపోయింది చాలు. నువ్వు చెయ్యాలి అనుకున్నది మొదలుపెట్టు. అందరి కోసం కాదు, ముందు నీ కోసం నువ్వు బ్రతుకు. నీ భవిష్యత్తు బాగుండాలి అంటే ప్రస్తుతం నీ చేదు గతం భాగం అవ్వకూడదు. గతాన్ని మర్చిపోవలసిన అవసరం లేదు. గతాన్ని గుర్తుపెట్టుకొని మళ్ళీ అదే పొరపాటు అవ్వకుండా జాగ్రత్త పడు. జీవితం అంటే ఏదో సాధించాలి అని కాదు, ఆ సాధించే ప్రయత్నంలో నిన్ను నువ్వు కోల్పోకుండా కాస్త ప్రశాంతత, నీకోసం బ్రతికే నీ తల్లిదండ్రులకు కాస్త ఆనందం ఇస్తే చాలు. నీకోసం ఎవరూ రారు, ఏమీ చెయ్యరు. ఒంటరిగా పోరాడు. గెలిచినా ఓడినా నీకంటూ నువ్వే ఉంటావని తెలుసుకో. ఇకనైనా మారుతావని ఆశిస్తున్నాను. నీకు నువ్వు ప్రశ్నించుకో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.